హాయ్ హలో గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హనుమాన్ తెలుగు అమ్మాయి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం. అండ్ అందరికీ గుడ్ మార్నింగ్. నా మార్నింగ్ ఫేస్ చూస్తే మీకు అర్థమై ఉంటుంది. అండ్ మంచి బర్డ్ సౌండ్స్లో బ్లాగ్ స్టార్ట్ చేశా. అండ్ యాజ్ ఎ సెడ్ మేము వాకింగ్కి వెళ్తున్నాం అనమాట ఇద్దరు. నిన్నంతా కొంచెం హెడేక్ అది ఉంది బాగానే, ఇంకా అందుకే బ్లాగ్ ఎక్కువ కంటిన్యూ చేయలేదు. సో ఈరోజు ఎంత కుదిరితే అంత నడుచుకుని వెళ్దాం. తన వాకింగ్ పాత్ చూపిస్తాను అనమాట, చాలా బాగుంటుందని. సో వితౌట్ విల్ గో, ఎంత పాసిబుల్ అయితే అన్నీ. తను డైలీ 10,000 స్టెప్స్ మార్నింగ్ వాక్ వెళ్ళొస్తుంది. నేను అంత వేయలేను కానీ బట్ స్టిల్ వితౌట్ విల్ గో. అండ్ ఇప్పుడు టైం అయితే 6:30 అవుతుంది. చెప్పింది నీకు మార్నింగ్ మెలకు వస్తే దాన్ని బట్టి వెళ్దాం. రాత్రి కూడా పిల్లలు మేము పడుకునేప్పటికీ 11-11:30 అయ్యింది. పొద్దున్న మెలకు వస్తే వెళ్దామని అంది. అబ్బా సన్లైట్. సో మెలకు వచ్చి బయటకు వచ్చేటప్పటికి తను రెడీ అయి ఉందన్నమాట. సో ఫ్రెష్ అప్ అయ్యి లాస్ట్గా 6:30 అయింది, బయలుదేరాము. అండ్ యా, వాక్వేలో మీకు కూడా చూపిస్తాను, చాలా బాగుంటాయంట అన్నీ. rabbits. Hey. ఉంటే తినేస్తాం తప్పకుండా. అందరూ ఇక్కడ వస్తే చూడు. ఏమైంది? నాకు ఐఫోన్లో దాంట్లో బాగా సన్సెట్లో సన్ అయిపోయాక బాగా వస్తుందేమో నీకు కదా. నాకు డైరెక్ట్ సన్ ఉంటే ఫేస్ ఒకలా అంటే ఇదేమి పైన ఫిల్టర్స్ యాడ్ చేయదు కదా. అవునవును, యాజ్ ఇట్ ఈస్ ఒరిజినల్. ఒక్కొక్కసారి ఒరిజినల్ కన్నా కిందకి చూపిస్తుంది. ట్రూ. తక్కువ ఏంటి ఎలా ఉన్నాను మిర్రర్లో చూసింది, ఇక్కడ చూసింది చాలా. హాయ్. సో చూస్తున్నారు కదండి, తన వాక్వే అయితే నాకు చూపించింది. హార్డ్లీ 2-3 కిలోమీటర్స్ నడుస్తాను అంతే. జస్ట్ వెళ్ళి చూసి వచ్చేద్దాం అనుకున్నాను, ఎందుకంటే అప్పటికి స్టిల్ నా ఫేస్ చూస్తే చాలా స్లీప్ లాగా ఉంది, టైర్డ్నెస్ ఉంది. బట్ మార్నింగ్ వాక్ ఉంటే కొంచెం ప్లెజెంట్గా ఉంటుందని మార్నింగ్ 6:30కి వెళ్ళిన వాళ్ళం. ఆల్మోస్ట్ ఒక 4 అవర్స్ తర్వాత ఇంటికి వచ్చాం. మీరు నమ్ముతారా? ఆల్మోస్ట్ 4 అవర్స్ 10K స్టెప్స్ కన్నా ఎక్కువ కంప్లీట్ చేసుకొని వచ్చాం అనమాట ఇంటికి. వాక్వే అంత బాగుంది. అండ్ వాక్వేలో ఎక్కడో ఎండ్లో నాకు తన ఫ్రెండ్షిప్ డేకి ఒక సర్ప్రైజ్ కూడా ఇచ్చింది. తన ఆ బ్యాగ్ అందుకే క్యారీ చేసింది, నాకు ఆ విషయం తెలీదు. సో నా ఫోన్ అయితే మేము స్టార్ట్ అయిన హాఫ్ అన్ అవర్కి స్విచ్ ఆఫ్ అయిపోయింది కాబట్టి నేను ఏమీ షూట్ చేయలేదు. తను ఏం సర్ప్రైజ్ ఇచ్చింది, ఏం గిఫ్ట్స్ ఇచ్చింది, ఇదంతా కూడా తన వీడియోలో చూడండి. మీతో మీ మౌనిక అని ఉంటుంది తన ఛానల్. సో తను అందులో అంతా రికార్డ్ చేసుకుంది. నా ఫోన్ ఆఫ్ అవ్వకపోయి ఉంటే నేను కూడా రికార్డ్ చేసి ఉండేదాన్ని. బట్ వాక్వే అయితే చాలా చాలా బాగుందన్నమాట. సో నాకైతే పర్సనల్గా నేచర్కి చాలా క్లోజ్గా వెళ్ళినట్టు అనిపించింది. సో అలా మంచిగా ఒక 4 అవర్స్ వాక్ కంప్లీట్ చేసుకొని ఇంటికి వచ్చాము. అండ్ తను ఇచ్చిన గిఫ్ట్స్ అన్నీ నేను నెక్స్ట్ వ్లాగ్లో అయితే మీతో డీటెయిల్గా షేర్ చేస్తాను. అండ్ ఇంటికి వచ్చేటప్పటికి అందరు లేచి బ్రష్ చేశారనమాట. లేట్గానే లేచారు పాపం వాళ్ళు కూడా. సో రాగానే మౌనిక వాళ్ళ హస్బెండ్ ఏమంటారు, ఇద్దరికి ఆమ్లెట్స్ కూడా వేశారు. ఇంక మేము కిచెన్ హ్యాండ్ ఓవర్ చేసుకొని బ్రేక్ఫాస్ట్ అది ఆమ్లెట్స్ అండ్ ఫ్రూట్స్తో కంప్లీట్ చేస్తామన్నమాట. ఎందుకంటే అప్పటికి చాలా లేట్ అయింది. అండ్ మధ్యాహ్నం వాళ్ళ హస్బెండ్ మటన్ బిర్యానీ అండ్ మటన్ కర్రీ ఇవన్నీ కుక్ చేస్తున్నారనమాట. సో అలా సింపుల్గా, ఇంకా చాలా లేట్ అయింది కదా, ఇప్పుడు హెవీ బ్రేక్ఫాస్ట్లు వద్దని లైట్గానే అందరికీ అలవాటైన బ్రేక్ఫాస్ట్ ఫ్రూట్స్ విత్ ఆమ్లెట్ ఇలా ప్లాన్ చేసుకున్నాము. అండ్ మేమైతే ఒక ఫ్రూట్ కేక్ కూడా చేసామండి. మేము రెగ్యులర్ కేక్ వద్దనుకున్నాము, అందుకే రోజు వాటర్ మిలన్ కావాల్సినవన్నీ తెచ్చుకున్నాం అనమాట. సో చాలా బాగా చేసాం. నేనైతే నా లైఫ్లో ఫస్ట్ టైం ఒక ఫ్రూట్ కేక్ చేయడం. ఎప్పటి నుంచో అనుకుంటున్నాను కానీ లక్కీగా ఈసారి కుదిరేసింది. మా దగ్గర ఏం అవైలబుల్గా ఉన్నాయో దాన్ని బట్టి అనమాట ప్లాన్ చేసుకున్నాం. అండ్ పిల్లలకి నార్మల్ ఆమ్లెట్ వేసేసి మేము
మాత్రం కొంచెం ఏమంటారు ఆనియన్స్ ఇవన్నీ యాడ్ చేసుకొని వేసుకున్నాం అనమాట. సో ఇక్కడ బ్రేక్ఫాస్ట్లు అయితే రెడీ అవుతున్నాయి. ఇంకా బ్రేక్ఫాస్ట్ మేము కూడా తినేసి ఆ తర్వాత ఇంకా చిన్నగా ఫోటోషూట్ అనుకున్నాం. యాక్చువల్గా ఆ రోజు ఫుల్గా ప్లాన్ ఏం లేదు, మౌనిక నన్ను సర్ప్రైజ్ చేయాలనుకుంది అంతే. బట్ మేము అందరూ ఉన్నాం కదా, కేక్ కట్ చేసుకుందాం అని అనుకున్నాము. అండ్ ఇంకొకటి ఏంటంటే తను ఒక శారీ ఒక చుడిదార్ డ్రెస్ తీసుకొని రమ్మందనమాట. అసలు టైం ఎలా గడిచిందో తెలియలేదు. నేను అన్నాను శారీ తెచ్చుకోమన్నో ఏం చేద్దాం అని అంటే ఊరికే వేసుకొని ఫోటోషూట్ చేసుకుందాం అని అనుకున్నాము. సో అప్పటికప్పుడు అనుకున్నాం అనమాట. సో ముందైతే కేక్ రెడీ చేసేసి అప్పుడు రెడీ అవుదాం అనుకున్నాం. మా హస్బెండ్ వాళ్ళేమో మటన్ అది తీసుకురావడానికి వెళ్ళారనమాట. ఈ లోపు మేము ఇదంతా చేసుకుంటున్నాము. ఇప్పుడు సెంటర్కి పెద్ద పార్ట్ అలా కాదు, మొత్తం పెచ్చు కింద తీసే దాని తర్వాత మనం షేపులు కట్ చేసుకోవాలి. ఎలా తీస్తాం? మొత్తం ఇలాగా ఇలా కట్ చేసా. ఊరే ఎర్రగా లేదురా, దెబ్బ పడిపోయింది. భార్గవ్ గారు అంటూనే ఉన్నారు ఇలా కట్ చేసి. అయ్యయ్యో అసలు కలర్ ఓకే, కలర్ లేదు కానీ అలా మొత్తం తీసేసాను. మొత్తం తీసేయాలి ఇలా, అప్పుడు మనకు కావాల్సిన షేప్లో మనం వేసుకోవాలి. సెంటర్కి చేస్తా. ఫస్ట్ ఈ స్లైస్ తీస్తాను ఒక స్టెప్కి. ఓకేనా? అక్కడ ఓకేనా? ఆహా, లోపల లోపల ఏ కలర్లో ఓకేనా? ఇది చూడు, ఇంకా కొంచెం ఇక్కడికి పెట్టు. ఒక్క నిమిషం ఉండు నాన్న. ఉంటామ్మా, ఇస్తాను. దాన్ని రౌండ్ చేద్దామా? దాన్ని ఇంకో స్టెప్ తీద్దాం కట్ చేసి. ఒక ప్లేట్ తీసుకురా, ప్లేట్లో పెట్టేద్దాం. ఇది ఇదిగో ప్లేట్ తెచ్చుకో, ఇస్తాను నీకు కూడా. రౌండ్ చెయ్యాలి. ఒకసారి కడిగి తీసుకురా. రౌండ్ చేయాలి. ఎలా చేస్తారా? అన్న ఉందా కటింగ్ నీకు? పైన అలా ఉండు, షేప్ చేసే. సో వాటర్ మెలన్ని సంహో ఇలా ఎక్కువ వేస్ట్ అవ్వకుండా 4 స్టెప్స్ తీసాము. ఇప్పుడు సెంటర్లో దీనికి కదలకుండా టూత్పిక్ వేసాం. సో ఇది ఉంటుంది. అండ్ మా దగ్గర ఉన్న ఫ్రూట్స్తో నేను చూపిస్తాను ఎలా అరేంజ్ చేస్తాం. ముందు ఇదంతా క్లీనప్ చేసి చూడు, ఇది కొమ్ము రావటం బాగుంది అంటున్నాను. ఏమంటావు? ఫస్ట్ ఈ బేబీస్ పళ్ళు కింద పెట్టి వేరే అలా అలా పేర్చే. ఎందుకు అరుతున్నావు? ఆ పెద్ద ఇలాంటి ఉంచు. కనబడుతుంది. అషమ్మా అలా గట్టిగా మాట్లాడకూడదు. మనకి సీన్ లేదు కానీ ఆర్కే ఫోన్ చేయలేదే పాపం. తను యూస్ కోసం యూజ్ చేసి
మార్నింగ్ మెసేజ్ చేస్తా, ఫోన్ ఎప్పుడు రోహిత్ గారు వచ్చారు కదా, ఎక్కువ గమనం అక్కడ ఉంటాడు కదా, వాడు ఫోన్ మాట్లాడితే ఎగిరి దూకెత్తాడు కన్నా నుంచి పైకి. చల్లగా కాదు, వేడిగా ఉంది. స్టార్లు అవి ఎక్కడ పెడదాం? దానిపైన పెడతావా? మనకి నాన్న వాళ్ళ కోసం, మన కోసం, అందరి కోసం. రోజు అడుగుతావా? అందుకే ఈరోజు చేసేసాం. సో చూసారు కదండి, కేక్ అయితే ఫైనల్లీ మాకు అప్పటికప్పుడు ఏదనిపిస్తే ఆ ఐడియాతో చేసేసాము. లైక్ మా దగ్గర ఉన్న ఫ్రూట్స్తో ఎలా పెట్టచ్చు ఏంటి అనేది. మింట్ ఉంటే బాగుండు అనిపించింది లీవ్స్ కోసం. మొత్తం ఫ్రోజన్దే ఉందన్నమాట, సో వాడిపోతుంది అని చెప్పి ఇంకా అదొకటి, గ్రీనరీ ఒకటి కాంప్రమైజ్ అయింది. మింట్ ఉంటే ఇంకా చాలా బాగుండేది లుక్. అండ్ వాటర్ మిలన్ ఇంకొంచెం డార్కర్ రెడ్ కలర్ ఉంటే ఇంకా బాగుండేది. మీకు ఎలా అనిపించిందో కమెంట్స్లో చెప్పండి. కేక్ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. థ్యాంక్ యూ. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. మనం రక్షాబంధన్ చేసుకుందాం. భార్గవ్ గారు మీ అమూల్యమైన ఎక్స్ప్రెషన్స్ కోసం తెల్లగా ఆయన వచ్చి చెప్పాను కదా తెల్లగా ఉంటుంది, తెల్లగా ఉందండి. అమ్మ ఉండి తల్లి. అవును. మటన్ ఇది కర్రీకి. లేదు రెండు కలిపే మ్యారినేషన్ ఉందా నిన్న? అన్ని కాలు ఒకటి కింద పెట్టాలి అలా. బానే ఉంది. నువ్వు కూర్చోది ఇంకా అవ్వలే, నేను చెప్పే వరకు ఇలా చూడాలి, నన్ను చూడాలి. దక్షి కేక్ ప్రిపరేషన్ అయిపోయింది. కుకింగ్ అయితే వాళ్ళ హస్బెండ్ చేస్తున్నారు. అండ్ మేము రెడీ అయ్యి వచ్చేసి పిల్లల్ని కూడా రెడీ చేస్తాం అనమాట. సో ముందు రోజు షాపింగ్కి వెళ్ళి తీసుకున్న బట్టలు వేసాం వాళ్ళకి. సో వీళ్ళకి కూడా క్యూట్గా ఫోటోషూట్ చేయాలి అని అనుకున్నాం. ఆ రోజు కొంచెం లీజర్గా పెట్టుకున్నాం, సండే షాప్స్ కూడా మీ ఉండవు కాబట్టి. అండ్ కొన్ని మెమరీస్ కూడా క్రియేట్ చేసుకోవాలి అని అనుకున్నాం అనమాట. ఆ రోజు ఈవినింగ్ అలా స్టార్ట్ అవుదాం అనుకున్నాం మేము. సో ఇవన్నీ చేసుకున్నాము. అండ్ ఇంకొక ఫ్రెండ్ వాళ్ళు కూడా పిలిచారనమాట ఇంటికి. ఇంక వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళి కనిపించి ఇంకా వెళ్దాం. మటన్ బిర్యానీ, మటన్ కర్రీ అవుతా ఉంది. అండ్ బిర్యానీకి ఇక్కడ ప్రాసెస్ అవుతుంది. ఆల్ ద క్రెడిట్స్ గోస్ టు మౌనిక. చాలా వండి పెడతానండి ఫ్రెండ్స్, ఇంటికి రానంత వరకు. వంట ఏం చేయలేదు ఫ్రెండ్స్ మా కోసం. కాన్ఫిడెన్స్ ఉండాలండి మీరు. మరీను ఇంత మరి మీ మీద కాన్ఫిడెన్స్ ఉంటేనే కదా. బై భార్గవ్ గారు, ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ మా ఇంట్లో మళ్ళీ దమ్ బిర్యానీ చేసుకున్నాం. తీసుకోండి అమ్మా. యా మీరు వస్తున్నారనే దమ్ ప్లాన్ చేసాం. ఈ మధ్యన మామూలు పొలాలే చేసుకుంటున్నాం. రా మరి ఇది పట్టుకో. వెలిగించు. ఆ పైది కూడా వెలిగించే. ఒక్క నిమిషం. ఇది చూడండి, ఇది క్యాండిల్ పెట్టేద్దాం. ఇది కూడా అక్కడ పెట్టే పైన. అది ఈరోజు నీ చేతుల మీద రాసి పెట్టింది. ఎక్స్పెక్ట్ చేశారు. అందు గురించి హ్యాపీ ఫ్రెండ్షిప్ డే చెప్పండి మా కన్నయ్యకి. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. పుడతారులే నీకు.
సింపుల్గా టేబుల్ పైన కేక్, ఫ్లవర్స్ ఇవన్నీ కూడా ఇలా డెకార్ చేసాం అనమాట నీట్గా. అక్కడ కొంచెం ఫోటోషూట్ చేద్దామని. యాక్చువల్గా ఇది ఏమీ ముందు ప్లాన్డ్ కాదండి. శారీ మామూలుగా తెచ్చుకోమంది ఇద్దరం ఫొటోస్ దిగుతామని. అది కంప్లీట్గా ఫ్రెండ్షిప్ డే ఇలా టర్న్ అవుట్ అయిందనమాట. అండ్ శారీస్ కూడా మేము ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసినప్పుడు కొంతమంది అడిగారు కలిసి అనుకున్నారా అని. నేను ఏం శారీ తెచ్చుకుంటున్నాను ఏంటి అని అసలు తనకి నో క్లూ అనమాట. నేను సర్దుకునేటప్పుడే తీసాను బయటికి, మీరు చూసున్నారు బ్లాగ్లో. సో నేను తీసుకున్నాక తను కూడా జార్జెట్ శారీ వేసుకుందామని అలా వేసుకుంది. మా హస్బెండ్ గ్రీన్ వేసుకున్నారు. అప్పుడు తను అందనమాట, అన్న మన ఇద్దరం మ్యాచింగ్ వేసుకున్నాం అని. అప్పుడు వాళ్ళ హస్బెండ్కి నాకు దగ్గరలో ఉన్నది తీస్తే ఫొటోస్ కూడా బాగా వస్తాయి కదా అన్నట్టు అప్పటికప్పుడు అనుకున్న ప్లాన్ అనమాట అది. సో చాలా సింపుల్గా అయినా అనుకోకుండా జరిగినాయి, బాగా జరుగుతాయి అంటారు చూసారా. ఎగ్జాక్ట్లీ ఇది అలాగే టర్న్ అవుట్ అయింది. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే టు యూ. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే టు యూ. సూపర్, తీసుకొని తినండి. మీకు ఏది కావాలంటే తీసుకొని తినండి. తీసుకొని తినండి, తినండి. ఒకరికొకరు పెట్టుకోండి. తనకు పెట్టమ్మా, హన్వీకి పెట్టు ఒకటి. పెట్టుకోవాలి, ఒకరికొకరు పెట్టుకోవాలి. సూపర్ బ్లూబెర్రీ పెట్టు ఒకటి. బ్లూబెర్రీ పెట్టు ఒకటి. సూపర్, హగ్ చేసుకోండి, ఇద్దరు హగ్ చేసుకోండి. బంగారాలు ఇరుసు. సుజామెన్, దక్షిత్ నువ్వు కూడా హగ్ చేసుకో. అన్నిని అషి కూడా హగ్ చేసుకుంటుంది. సూపర్. హనీ అన్న పెట్టమ్మా, బెర్రీ పెట్టు. మౌనిక ఎవ్రీ సింగిల్ మూమెంట్ని సెలబ్రేట్ చేసుకునే టైప్. సో తనకి మాకు ఒక 4 years ఏజ్ గ్యాప్ ఉంది, తనకి నాకు. సో తను చూస్తే నాకు భలే అనిపిస్తుంది. నేను అలా అన్నీ సెలబ్రేట్ చేసుకోను, బట్ చాలా బాగా అనిపిస్తుంది అనమాట. అలా కూడా చేసుకోవచ్చు కదా అన్నట్టు. అండ్ ఆ రోజు దమ్ బిర్యానీ అండ్ మటన్ కర్రీ చాలా చాలా బాగుంది, చాలా బాగా చేశారు. ఆ 2 days ఆయనే మంచి కుక్ చేశారనమాట. చాలా బాగా మంచిగా ఎంజాయ్ చేసాం, ఫుల్గా తినేసాము వండింది మొత్తం. అండ్ ఇక్కడ తర్వాత వాటర్ మెలన్ జ్యూస్ కూడా తాగుతున్నాం అనమాట. కాసేపు ఆగి ఇంకా అరౌండ్ 4 కల్లా ఫ్రెండ్స్ వాళ్ళు ఇన్వైట్ చేస్తే వాళ్ళ ఇంటికి వెళ్ళి వచ్చేసాం. నేను అక్కడ ఏం షూట్ చేయలేదు, ఎందుకంటే ఫస్ట్ టైం మీట్ అవుతున్నాను. సో నాకు అంత కంఫర్ట్ ఉండదు, వాళ్ళకి కూడా కంఫర్ట్ ఉండలేదు తెలియక ఇంక షూట్ చేయలేదు అనమాట. డ్రెస్ మార్చుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళి వచ్చేసాము. అరౌండ్ 6:30 ఆ టైంకి అనుకుంటా మేము వచ్చాక ఇంకా స్టార్ట్ అవుతున్నాం వెంటనే ఇమీడియట్గా. లగేజ్ అంతా సర్దేసుకొని ఇంకా నెక్స్ట్ డే మళ్ళీ తను వర్క్ వెళ్ళాలి. అండ్ పిల్లలకైతే హాలిడేసే. సో ఇక్కడ తాంబూలం అనమాట, మొత్తం చాలానే ఇచ్చింది ప్లాన్ చేసి. సో అదంతా నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను, తను నాకు ఏమి ఇచ్చింది ఏంటి అనేసి. సో ఇక్కడ అదే డిస్కషన్ అనమాట. ఏంటో చూపించు. పట్టుకోరా, బరువు ఉంది. నా బరువు బాధ్యతలు ఇచ్చేది మేమొద్దా? అండ్ ఇంకా తీసుకొచ్చింది అనమాట లోపల నుంచి. అది నీకు జస్ట్ ఇంట్లోకి డెకార్ లాంటివి, ఇది తాంబూలం అని. నాకు వద్దులే అషికి ఇవ్వు అని చెప్పాను. వాళ్ళు కూడా చూస్తూ ఉంటారు కదా, సో వాళ్ళ గిఫ్ట్స్ అయితే వాళ్ళకి ఇచ్చింది, కానీ కూర్చోపెట్టి తాంబూలం అది కూడా ఇచ్చిందనమాట. సో లాస్ట్లో అయితే అంతా హరీ అయిపోయింది. పొద్దునుంచి మాత్రం బాగా జరిగిందనమాట. అసలు ఎప్పుడు వెళ్ళాము ఎప్పుడు వచ్చేసాం అన్నది కూడా ఏం అర్థం కాలేదు మాకైతే. ఇదిగో అషి పట్టుకో, తీసుకో. ఏంటది గిఫ్ట్ వచ్చిందా నీకు? మరి అది ఆవిడకి టార్గెట్. అది అదా ట్రింకెన్ చేసేది? ఎలా ట్రింకెన్ చేస్తారు? ట్రింకెన్ అంటే ఏంటి? అది ఏంటి? వాసర్. వాసర్ అంటే వాసర్. ట్రింకెన్ అంటే
ప్లేస్ లేదు. లేదు అదే ఈసారి నాన్నని కారు కాదు లారీ కొనేమను కనపడిన వాళ్ళందరికీ అమ్మ ఇక్కడ, నాన్న ఇక్కడ, దర్శిత్ ఇక్కడ, ఇక్కడ. అయ్యో ఇప్పటి వరకు నవ్వుకున్నాం, కాఫీ పెట్టించారు, తాగాము. స్టార్ట్ అయ్యే టైంకి వాష్రూమ్కి వెళ్ళొస్తా అని ఇంకా లోపల ఏడుస్తుంది అనమాట. ఇంకా బయటికి తీసుకొచ్చి చాలాసేపు ఏడుస్తూనే ఉంది. అనవసరంగా వచ్చావు నువ్వు అని. నాకు వెళ్ళిపోతుంటే చాలా బాధగా అనిపిస్తుంది. సో చాలా ఇదైందనమాట. ఇంకా మా హస్బెండ్ ఫస్ట్ నుంచి చెప్పారు, వాళ్ళు ఇంకా కార్ తీసుకోలేదన్నమాట. వాళ్ళకి అన్నీ వాకబుల్లోనే కదా, సో నీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు మీరు ఫ్రీ అయినప్పుడు చెప్పండి, నేను వస్తాను, మ్యాన్హేమ్ వచ్చి పిక్ చేసుకొని తీసుకెళ్తా అని చెప్పారనమాట. ఆ ముక్క చాలాసార్లు చెప్పారు. అండ్ తను ఆ బ్యాగ్స్ అవన్నీ చూసి వాళ్ళ సొంత బ్రదర్ వెళ్ళిపోతున్నట్టు ఫీల్ అయిందనమాట. మా హస్బెండ్ అప్పుడు కూడా ఏంటి ఎందుకు ఏడవడం, నీకు ఎప్పుడు ఫ్రీ ఉంటే చెప్పు, వచ్చి నేను పిక్ చేసుకొని వచ్చేస్తా, తీసుకొస్తా ఇంటికి అని. అది విని ఇంకా ఏడ్చిందనమాట. నాకు సొంత బ్రదర్లా అనిపిస్తున్నారు అది అని. అండ్ చాలా బాగా స్పెండ్ చేసాం నిజంగానే. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. తనైతే పాపం వెళ్ళే వరకు కూడా ఏడుస్తూనే ఉంది చాలాసేపు. మేము ఎంత కన్సోల్ చేసినా చాలా ఏడ్చింది. దాన్ని చూసి ఇంకా దక్షిత్ కూడా ఏడ్చాడు అనమాట చాలాసేపు కార్లో ఎక్కాక. వాళ్ళని తీసుకొని రమ్మని ఏడుస్తున్నాడు అనమాట. కార్లో లోపలికి తీసుకుని రా, వాళ్ళని కూడా తీసుకెళ్దామని. హన్వి అయితే కార్ ఎక్కుతాను, నేను వెళ్తా అని ఏడుపు. అసలు అన్ని రోజులు ఎంత మంచి స్పెండ్ చేసాం. వెళ్ళేటప్పుడు అంతా ఒకలాగా అనిపించేసింది అనమాట. అందరూ బాగా కనెక్ట్ అయిపోయారు చాలా షార్ట్ టైంలోనే. ఓపెన్ డోర్ మరి వెళ్ళిపోతున్నాను నేను. బాయ్ హన్వీలు మామ మళ్ళీ వస్తాడు, అప్పుడు తీసుకొని వెళ్తాడు. ఓకేనా? అప్పుడు నువ్వు కూర్చుండు కానీ కార్ సీట్ లో. ఇప్పుడు వద్దు, ఓకేనా? గిఫ్ట్ ఇదిగో. నానా ఆ ఎదర్ స్టీల్ ప్లాట్స్ ఉంది, అక్కడికి తీసుకెళ్తున్నారు నాన్న. ఇప్పుడు ఆ ఎదర్ స్టీల్ ప్లాట్స్ కి వెళ్తున్నాం మనం. ఒకసారి కూర్చోబెట్టవే దాన్ని. వెళ్దాం. ఎక్కి కూర్చున్నాక రాదు ఇంకా. హన్వీల అమ్మ నాన్నకి బాయ్ చెప్పేసావా? మేము స్విమ్మింగ్ ఆడుకుంటాం అంట. అరే నాన్న అది దక్షిణ ప్లేస్ రావాలి బయటికి. సీట్ బెల్ట్ వేసి అన్ని వచ్చేయాలి. పాపం పంపించే అయితే. నువ్వు వచ్చే లోపు రిటర్న్ లో వీళ్ళు లగేజ్ సర్దుకొని రెడీగా ఉంటారు. అది మధ్యలో కూడా కూర్చుండిపోతుందండి. హన్వి ఎల్లదు, గో కాదు, దా దిగుదా దామ్మా. హన్వి మన హోమ్ కి నెక్స్ట్ వీక్ వస్తుంది, ఓకేనా? కాదమ్మా, ఇప్పుడు మమ్మీ డాడీ లేకుండా హన్వి ఉండలేదు. కొంచెం బిగ్ అయ్యాక తీసుకెళ్ళి మన ఇంట్లో పెట్టుకుందాం హన్వీని హాలిడేస్ కి. అప్పుడు సరే తీసుకెళ్ళిపోండి అయితే. బాయ్. సరే అమ్మకు బాయ్ చెప్తుంది, నాన్నకు బాయ్ చెప్పట్లేదు. మీ నాన్న ఏడుస్తున్నారే. బాయ్. దా మరి నాన్న పట్టుకో, లేదంటే నేను హగ్ చేసేసుకుంటా నాన్ని. అక్కడికి వెళ్ళండి మనం. వాట్ ఇసుక దగ్గరికి వెళ్దామా? దా ఇసుక వెళ్దాం. దా నువ్వు కూర్చో. ఓకే బాయ్. నువ్వు కాదురా. సెండ్ ఆఫ్కి మాకు చాలా టైం పట్టింది, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు. అండ్ అప్పుడు కరెక్ట్గా కార్ ఎక్కి మేము కూడా స్టార్ట్ అయ్యేటప్పుడు దక్షిత్ కూడా ఆడడం స్టార్ట్ చేశారనమాట. మౌనికాని రమ్మను, కావాలి వాళ్ళని తీసుకొని వెళ్దాం, మనం వెళ్ళిపోవద్దు, వాళ్ళు కూడా వస్తారు, వాళ్ళు కూడా ఎక్కుతారని. అప్పటి వరకు వాడు ఎక్కుతాడన్న మైండ్ సెట్లో ఉన్నాడనమాట. ఇంకెక్కాక వాడు ఏడుపు, వాడిని కన్సోల్ చేసి వాడు సైలెంట్ అయ్యి నార్మల్ అయ్యే వరకు చాలాసేపు వెయిట్ చేసాము నిజంగానే. అంటే వాళ్ళు అన్ని రోజులు అలవాటు అయిపోయారు కదా. అండ్ దక్షిత్ కూడా వీళ్ళ ఫ్యామిలీ ఎస్పెషల్లీ మౌనికాతో చాలా కనెక్షన్ ఎక్కువైపోయింది. ఎలా అంటే ఇంక ఇంటికి వచ్చాక కూడా స్టిల్ టుడే మేము వచ్చి ఆల్మోస్ట్ 1 వీక్ అయిపోయింది. ఇప్పటికి కూడా రోజు తనకు కాల్ చెయ్యి, తనతో మాట్లాడతాను నేను, ఇవే చెప్తూ ఉన్నాడనమాట. సో అంత బాగా కనెక్టెడ్. అండ్ తను కూడా పిల్లలతో అలానే ఆడుకుంది. సో మంచి బాండింగ్ ఏర్పడింది పిల్లలకి మాకు యాజ్ ఎ ఫ్యామిలీ చాలా తక్కువ టైంలోనే. సో చాలా బాగా అనిపించింది అనమాట. సో అదే అంటాను, మనకుండే ఫ్రెండ్స్ చాలా తక్కువైనా ఆ మంచి ప్రాపర్ బాండింగ్ అండ్ అండర్స్టాండింగ్ ఉంటే సరిపోతుంది. సో అదే ఈరోజు
రోజుల్లో ల్యాక్ అవుతుందని నాకు అనిపిస్తుంది. ఇట్స్ నాట్ లైక్ యూజింగ్ పీపుల్ అనమాట. అంటే మన అవసరాలకో మనకొకరు కావాలనో కాదు. అంటే వాళ్ళ వల్ల మనకు హ్యాపీనెస్, మన వల్ల వాళ్ళకు హ్యాపీనెస్ అది ఉంటే సరిపోతుంది రిలేషన్షిప్లో అనేది నేను నమ్ముతాను. సో ఈ బాండింగ్ ఇలానే ఎప్పటికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇప్పుడు దాకా వాళ్ళు కొంచెం గోలుగోలుగా ఉన్నారని వీడియో చేయలేదు. నీకు ఎలా అనిపించింది విజయ్? ఉన్న 2 రోజులైనా చాలా ఫాస్ట్గా అయిపోయింది అనిపించింది. అసలు ఎవరో కొత్త ఇంటికి